Gopi. How are you? I am fine, sir. How are you, sir? I'm good, man. Thanks for asking. So, congratulations for getting a job in one of your engineering college as a network engineer, network administrator, right? Th- Yeah, Thank you, yes, sir. yeah. So now, just introduce yourself. మీరు మన కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఏ కోర్స్ తీసుకున్నారు? మీరు ఫీ రింబర్స్మెంట్ క్యాండిడేటా? మన వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారా? అండ్ ఈ మనం చెప్పిన సబ్జెక్టు మీకు ఇంటర్వ్యూలో ఎలా ఉపయోగపడింది? అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి? ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి? ఈవెన్ కాలేజ్‌లో కూడా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు అని మీరు ప్రూవ్ చేశారు. సో, నేను చెప్తూనే ఉన్నాను. సో, యూ ఆర్ ద వన్ ఆఫ్ ద పర్సన్ హూ గాట్ ఎ జాబ్ ఇన్ కాలేజెస్ అండ్ టు మెయింటైన్ క్యాంపస్ నెట్వర్క్స్ అండ్ ఆల్. అండ్ వాళ్ళు ఎలాంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడిగారు. ఐ నో మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఎలా క్వశ్చన్స్ అడిగారు ఏంటనేది నాకు తెలుసు. కానీ మీ మాటల్లో Yes, sir. స్టూడెంట్స్ చెప్తే చాలా మందికి అర్థమవుతుంది. మీరు ఫ్రెషరా? ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేటా? సో, ఎవ్రీథింగ్ జెన్యూన్‌గా మీకు మీరు ఏంటి? మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకొని, సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్ అనేది చెప్పండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే. నౌ దిస్ సెషన్ ఈస్ యువర్స్ అండ్ గో హెడ్ గోపి. థాంక్ యూ. యాహ్! So, first of all, thank you so much, sir. This is great opportunity, sir. ఓకే. సో, ఎందుకంటే నేను నా కెరీర్ బిగిన్ నుంచి ఏందంటే అందరూ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ వైపే ఎళ్ళమని చెప్పి నాకు రిలేటివ్స్ గాని ఎవరైనా ప్రిఫర్ చేశారు. బట్ నాకు ఒక అన్న పరిచయం అయ్యి, ఇట్లా తుంగభద్ర నెట్వర్క్సింగ్ ఒకసారి ట్రై చెయ్యి నువ్వు అని చెప్పి అన్న నాకు మన గ్రూప్‌లో నన్ను జాయిన్ చేపిచ్చాడు సార్. ఫస్ట్ మీ డెమో క్లాస్ నేను ఫస్ట్ టైమ్ విన్నాను నేనది. సో, అంటే అందరూ సాఫ్ట్‌వేర్ స్కిల్సే గాదు, బీటెక్ చదివి కంప్లీట్ అయినోళ్ళు హార్డ్‌వేర్ స్కిల్స్ కూడా నెట్వర్క్ ఫీల్డ్ కూడా ఎళ్ళొచ్చు అని చెప్పి నాకు అప్పుడు హోప్స్ కలిగింది సార్. థాంక్ యూ సో మచ్. నాది డిసెంబర్ 2 బ్యాచ్ సార్ నేను. ఓకే. 2024. ఓకే. అయితే నేను డిసెంబర్ 2 నాది బీటెక్ అయిపోయి అప్పటికి నేను 4 మంత్స్ ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. సో, హ్మ్. నేను ఫస్ట్ టైమ్ మీ డెమో క్లాస్ విన్నాను. ఇంట్రెస్ట్ వచ్చింది. జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక వితిన్ మీ కోర్స్ మన సీసీఎన్ కోర్స్ కంప్లీట్ వితిన్ 1 ½ మంత్‌లో నేను జాబ్‌లోకి జాయిన్ అయిపోయాను సార్. ఓహ్! ఈస్ ఇట్? నైస్. ఓకే. యెస్ సార్. అట్లాగే సార్ మాకు ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ ఏందంటే సార్ మీరు చెప్పిన ఫస్ట్ డే 2 క్లాస్, డే 2, డే 3 క్లాస్‌లే యాహ్! సార్. యాహ్! సబ్మిట్ మాస్క్ అంటే ఏంటి? యాహ్! వాడి సబ్మిట్ మాస్క్‌ని ఎట్టా కాలిక్యులేషన్ జేస్తున్నారు? ఇప్పుడు నాకు కొన్ని ఐపీలు గావాలంటే కొన్ని ఐపీలు దాని సబ్మిట్ మాస్క్ ఎంతొచ్చిద్ది? అయి యాహ్! అడిగారు సార్ బేసిక్స్. ఆ తర్వాత మన సైడ్ హెడ్ ఇయి అడిగారు సార్. మన సైడ్ హెడ్డింగ్స్ అడిగారు. ఓకే. టీసీపీ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఓఎస్‌పీ ఫుల్ ఫార్మ్ ఏంటి? వీలాన్స్ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఇవి అడిగారు సార్. ఎందుకంటే మీరు అప్పటికి మమ్మల్ని 4 టైమ్స్ అన్నారు గూడా. యాహ్! ఫుల్ ఫార్మ్స్ నేర్చుకోండి అని. మాకు ఇంటర్వ్యూలో కూడా 99% అయ్యే అడుగుతున్నారు సార్ ఫ్రెషర్స్ కాబట్టి. యాహ్! మీరు అప్పుడు ఫ్రెషర్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఎక్స్‌ట్రా టైమ్ తీసుకోమని మాకు చెప్పారు. ఎవ్రీ సండే యాహ్! ఫ్రెషర్స్ కోసం వాట్ ఈస్ వాట్ మీరు చెప్తూనే ఉన్నారు సార్. అదే మాకు యాజ్ ఇట్ ఈజ్ బయట మేము అంటే మీరు చెప్తున్నప్పుడు మేమనుకున్నాం అంటే ఒకటే డే బై డే అదే చెప్పుకున్నారు ఏంటి అని మేమనుకున్నాము. బట్ బయట రియల్ లైఫ్‌లో ఏం జరుగుతుందంటే మీరు చెప్పినయి అడుగుతున్నారు సార్ ఫ్రెషర్స్‌ని. సో, మేము దాని మీద కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల హెచ్‌టిటిపి పోర్ట్ నంబర్ ఎంత 80, హెచ్‌టిటిఎస్ పోర్ట్ నంబర్ ఎంత 443 అప్పుడు మీరు ఒక టైమ్ టేబుల్ పెట్టి అది గిట్టే ప్రిపేర్ అవ్వండి. బట్టి ఏం పట్టండి గానీ అది కన్ఫర్మ్ నేర్చుకోండి అన్నారు. సో, అదే యాహ్! మమ్మల్ని అడిగారు 99% దాకా. యాహ్! మా లైఫ్‌లో ఏందంటే మీరు చెప్పిన వరకు మమ్మల్ని ఆ లిమిట్ క్రాస్ అవ్వలేదు. ఆ లిమిట్ తగ్గించలేదు. మీరు చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ వచ్చినాయి సార్ మాకు. యాహ్! దట్ థాంక్ ఈస్ యూ సార్. ఇంపార్టెంట్ థింగ్. యాహ్! సో, యాస్ ఎ ఈ ప్రెజెంట్ మా రోల్ యాహ్! సో, చెప్పండి. ప్రెజెంట్ నా చెప్పండి. రోల్ ఏందంటే హ్మ్. ల్యాబ్‌లో టెక్నీషియన్‌గాను, ల్యాబ్ అడ్మిన్‌గా జాయిన్ చేపించుకున్నాను సార్. ఓకే. నా అంటే మీరిచ్చిన ఆఫర్ ఏందంటే ఒక బీటెక్ కంప్లీట్ అయినందుకు నాకు మరీ తక్కువ. అట్‌లీస్ట్ ఎట్లా అంటే సార్ ఒక గేమింగ్ వన్ డే మన ఖర్చు బయట ఫ్రెండ్స్‌తో బయటికెళ్తే ఎంత ఖర్చయిద్దో ఆ ఖర్చుతో నాకు సీజన్ కోర్స్ కంప్లీట్ చేపిచ్చారు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. బయట నేను రియల్‌గా 4, 5 కంపెనీలు చూసాను సార్. బయట విజయవాడలోను, గుంటూరులోను చూసాను. బట్ అంత బయట ఎవరడిగినా 20,000, 25,000, 18,000, 19,000 లేనిదే రూ. 1 కూడా తగ్గించనన్నారు. అలాంటిది మీరు స్టూడెంట్స్ కోసం, ఫ్రెషర్స్ కోసం 4,000 అని కట్టింది. అవును. ఆ ఇప్పుడు డిసెంబర్ 4,000కి గదా! యాహ్! యాహ్! డిసెంబర్ సార్. యాహ్! డిసెంబర్ స్కాలర్‌షిప్ దాని మీద మీరు స్టూడెంట్స్ కాబట్టి మీ ఐడీ కార్డ్ నాకు వాట్సాప్ చేస్తే మీకు డిస్కౌంట్ ఇచ్చన్నారు సార్. ఇప్పుడు యాహ్! నేను ఆ 4,000 కట్టినందుకు ఇప్పుడు నేను 14,000 సాలరీ తీసుకుంటున్నాను సార్. యాహ్! ఫ్రెషర్‌గా అది కూడా ఎక్కడ మీ ఊర్లోనేనా? ఐ మీన్ ఎక్కడ కాలేజ్ గుంటూ అది? గుంటూరు స్ గుంటూరు. గుంటూరు. గుంటూరు సార్. నేను సో, కాలేజ్ వచ్చి విజయవాడలో జాయిన్ అయ్యాను సార్. సో, లోకల్‌లో 14,000 అంటే గుడ్. సో, ఆఫర్ లెటర్ ఇచ్చారా? జాయినింగ్ లెటర్ అంతా? ఇచ్చారు సార్. అంటే ప్రెజెంట్ హెచ్ఆర్ మ్యామ్ హ్మ్. కాలేజీలో లేరు. అప్పుడు అందుకని చెప్పి మీరు నన్ను జాయిన్ అయిపోమన్నారు సార్. నేను ఓకే. ఎట్లా వర్క్ చేసుకుంటున్నాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, యాహ్! సో, సో, ఫ్రెషర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నావు నీ మాటల్లో? ఫ్రెషర్
ఫ్రెషర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే సార్, ఫస్ట్ సార్ మీరు చెప్పింది ఏంటంటే నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. ఒక్క యాహ్! నిమిషం ఒక్కసారి నా నోట్స్ యాహ్! చూపించమంటే యాహ్! ఒకసారి చూపిస్తాను సార్. ప్లీజ్, ప్లీజ్ గో అహెడ్ మ్యాన్. దట్ ఈస్ యువర్ హార్డ్ వర్క్. యాహ్! యెస్ సార్. ఇదిగోండి సార్. అంటే మీరు డే 1 నుంచి నాకు యాహ్! మీరు బుక్ ఒకటి మెయింటైన్ చేయండి అని చెప్పారు కదా సార్. డే యాహ్! 1 టాపిక్స్ కానీ, డే 2 టాపిక్స్ కానీ, ఏ టాపిక్స్ అయినా మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవడమే గాని, క్లాస్ యాహ్! అయిపోయినాక 1 ½ అవర్ మీరు కేటాయించండి. లైఫ్ అదే బావుండిద్ది అన్నారు కదా సార్. గుడ్ ఇదిగోండి మ్యాన్. ఏ గుడ్. క్లాస్ మిస్ అవ్వలేదు. యాహ్! అట్లా మీరు పెట్టిన ప్రతి ఒక్క డీఎస్సీపీ క్లాసే గాని ఏదైనా మీరు చెప్పినయే సార్ మమ్మల్ని అడిగింది. డీఎస్సీపీ ఫుల్ ఫార్మ్ ఏంటి? యాహ్! ఆ! ఐఐపీ ఫుల్ ఫార్మ్ ఏంటి? నేను సబ్‌మిట్ నెట్‌వర్క్ ఈటిలో నుంచి నాకైతే ఏది బయటికెళ్ళిందని నేను అనుకోలేదు సార్. యాహ్! సో, మీరిచ్చిన బుక్కే యాహ్! యాహ్! నాకు లైఫ్ సార్. యాహ్! ఈ బుక్‌ని బేసిక్సే ఎప్పుడు అడుగుతారు. మిస్‌యూజ్ యాహ్! చేసుకోను. యాహ్! బేసిక్స్ అడిగారు సార్. మీరిచ్చినయే సార్ నాకెక్కువ. యాహ్! ఇదిగోండి ప్రతి ఒక్క టాపిక్కు. యాహ్! ఏ టాపిక్ మిస్ అవ్వకుండా విత్ కాన్ఫిగరేషన్‌తో సహా. యాహ్! సో, ఆ మీరు బుక్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దట్ ఈస్ ఎ బేసిక్ ఖచ్చితంగా థింగ్. సార్. యాహ్! ఇట్ విల్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. యాహ్! యెస్ ఆల్సో, సార్. అట్లా మీరు మనం ఒక ఇంటర్వ్యూ క్వెషన్స్ డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. సో, వన్స్ మీరు ఆ! జాయిన్ యెస్ అయ్యారు సార్. కాబట్టి మీకు వెబ్‌సైట్ యాక్సెస్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఓకేనా? ఎప్పుడు యెస్ సార్. చదువుకోవాలనుకున్నా మా టీమ్‌ని అడగండి. మీకు పాస్వర్డ్ ఇస్తారు. పాస్వర్డ్ చేంజ్ అవుతూనే యెస్ సార్. ఉంటది ఫర్ సెక్యూరిటీ రీజన్స్. సో, మీకెప్పుడు యెస్ మీరు సార్. యాక్సెస్ చేసుకోవాలన్న వెబ్‌సైట్‌ని మా టీమ్‌ని అడగండి. దే విల్ హెల్ప్ యూ. ఓకేనా? మీరు థాంక్ యూ చేయాల్సింది సార్. ఏం థాంక్ లేదు. యూ సార్. జస్ట్ మీరు బ్యాచ్ నంబర్ చెప్పాలి. లేదంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మేము ఒక ఐడీ కార్డ్ ఇస్తున్నామని. సో, మీ యెస్ ఫోటో సార్. అవన్నీ ఇవ్వండి. సో, మా వాళ్ళు ఐడీ కార్డ్ మీకు కొరియర్ ద్వారానే పంపిస్తారు. అది చూపించినా ఓకే చాలు. సార్. సో, దే విల్ రికగ్నైజ్ యూ. ఓకేనా? గుడ్. గుడ్. ఓకే సార్. సో, ఫ్రెషర్స్‌కి అట్లాగే ల్యాబ్స్. సార్ యాహ్! చెప్పండి. చెప్పండి. నేను ఫ్రెషర్స్‌కొచ్చే చిన్న సజెషన్ ఏందంటే సార్, మీరు ఒకటికి 4 సార్లు అడుగుతారు సార్. యాహ్! నాలాంటి మాట్లాడనోళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, మిమ్మల్ని ఓపెన్‌గా లైక్ బ్రదర్ లాగా అనుకోని, నేను మిమ్మల్ని ఒక 5, 6 క్వెషన్స్ దాకా అడిగినట్టున్నా. మీరు ఇసుక్కోకుండా, అడిగిందే అడగడం, అడిగిందే అడగను. కానీ మీరు ఇసుక్కోకుండా ఫ్రెషర్స్ అయినా పర్లేదు. ఇది నేర్చుకోవాలి. నేర్చుకొని బయటికెళ్ళినప్పుడు ఇదే యూజ్ అవ్వాలని చెప్పి నేను ఒక క్లాస్ మొత్తం నేను మిమ్మల్ని క్వెషన్సే అడగడం సరిపోయింది సార్ ఆ రోజు. యాహ్! అట్లా ఫ్రెషర్స్ కూడా మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతుంటే, ఇన్‌కేస్ మా రమేష్ సార్ వల్లైనా ఆ క్వెషన్స్‌లో ఆన్సర్ వస్తుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను సార్. వాళ్ళ క్వెషన్స్ అడగమని నా చిన్న సజెషన్ సార్. యాహ్! యూ ఆర్ ఎందుకంటే అబ్సల్యూట్లీ రైట్. మీ దగ్గర యాహ్! లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది సార్. దాన్ని మేము యాహ్! ఎంతో కొంత తీసుకోవాలని ఇంట్రెస్ట్ సార్ యాహ్! మాకంతే. యాహ్! సో, ఫ్రెషర్స్ అందుకే నుంచి. ఇప్పుడు నేనొక డెడికేటెడ్ టీమ్ పెట్టాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. చూసావా? చాలా టీమ్ యెస్ సార్. మెంబర్స్ జాయిన్ చాలా అయ్యారు. చేంజ్ చేశారు. అవును సో, సార్. కొంతమంది మాట్లాడలేకపోతున్నారని నేను కనుక్కొని యెస్ సో, సార్. క్లాస్ అయిపోయిన తర్వాత మా టీమ్‌తో ఫాలో అప్ చేయిస్తున్నాను. అర్థమైందా యెస్ లేదా? సార్. ఓకే. ఏదైనా హ్మ్. ఉంటే ఫ్రీగా సో, స్టార్టింగ్‌లో ఫస్ట్ 7 డేస్. తర్వాత వాళ్ళకొక బాండ్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళకొక ట్రస్ట్ వచ్చి క్లోజ్‌గా మూవ్ అవుతారు. మా నెట్వర్క్ ఇంజినీర్స్‌తో యెస్ గాని, సార్. నాతో గాని. యాహ్! దట్ ఈస్ గుడ్ పాయింట్ యెస్ సార్. మ్యాన్. థాంక్ యూ. యాహ్! సో, థాంక్ యూ సార్. హౌ ఈస్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్ ఎవ్రీ డే? ఆల్ గుడ్? ఆల్‌వేస్ గుడ్ సార్. సో, ఎలా ఉంది? అంటే ఏ డివైసెస్ యూజ్ చేస్తున్నారు అక్కడ నెట్వర్కింగ్ డివైస్? సార్ ప్రెజెంట్ సిస్కో డివైసెస్ రౌటర్ వచ్చేటప్పటికేమో మెయిడియాటెక్ రౌటర్ ఒకటి వాడుతున్నాం సార్. ఓకే. అయితే యాహ్! దానికేందంటే జస్ట్ నేను లైన్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం, డేటాని సెండ్ చేసుకోవడం, ఓకే. డేటాని రిసీవ్ చేసుకోవడం. ఇంత యాహ్! ప్రెజెంట్ బేసిక్స్ వరకే సార్. అంటే లిమిట్ ఏందంటే నాకు ఒక ల్యాబ్ ఇచ్చారు సార్. సత్యనాథన్ ల్యాబ్ అని. ఒక ల్యాబ్ హ్మ్. వరకు హ్మ్. నన్ను ఆ ల్యాబ్‌లో మొత్తం మెయింటెనెన్స్ చేసుకోవడమేనా ఏదైనా చూసుకోమని చెప్పారు సార్. హ్మ్. డిపార్ట్‌మెంట్‌లో ఏందంటే హ్మ్. వైరింగ్ ఎట్లా లాగుతున్నారు? మీరు ఓకే. నాకు బ్లూ ప్రింట్ ఇవ్వండి ఓకే. అని అడుగుతున్నారు సార్. ఓవరాల్‌గా అదేదో నాకు దానికి చెప్పావే. ఏదో ఈ డిపార్ట్‌మెంట్ అంటే టు సార్ డిపార్ట్‌మెంట్ అది. క్వెషన్ ఏంటది? అంటే సార్ సార్ మా అడిగిన క్వెషన్ ఏందంటే సార్, ఇప్పుడు ఒక ల్యాబ్ మాకేందంటే పిల్లలు ఎవరు కొలిషన్స్ పెడతాం సార్. హ్మ్. ఒక ఐవో బాక్స్ ఇంకొక ఐవో బాక్స్ పెడతారు. దానికి మీరు ఏమన్నా సొల్యూషన్ చెప్పగలరా అడిగినప్పుడు, హ్మ్. మీరు ఒకసారి చెప్పారు సార్ ఇట్లా యాహ్! ఒక కొలిషన్స్ ఫార్మ్ అవుతున్నప్పుడు హ్మ్. ప్రతి ఒక్క పోర్ట్‌కి మీరు గోస్ట్ అనే కాన్ఫిగరేషన్ వాడండి. అది ఒకవేళ కొలిషన్స్ అయితే డౌన్ అయిపోయేది వితిన్ 3 ఆర్ 4 సెకండ్స్‌లో మీకు ఆ ల్యాబ్ వరకు మీరు చూసుకోవచ్చు అని మీరు ఒకసారి చెప్పారు సార్ అది. అంటే అది 2 టైమ్స్ చెప్పారు మీరు. 2 ఆర్ 3 టైమ్స్ చెప్పారు. అది నేను వాళ్ళు అడిగే అదే క్వెషన్ అడిగారు సార్. మీరు చెప్పిందే 3 టైమ్స్ చెప్పారు. అదే క్వెషన్ వాళ్ళు అడిగారు సార్ సేమ్ టు సేమ్. ఓకే. వాళ్ళు ఓకే. ఎక్కడో నేర్చుకున్నారు. ఒకసారి ఓకేనని చెప్పి వాళ్ళు ఆ క్వెషన్ ఆన్సర్ ఇచ్చిన నెక్స్ట్ సెకండే రాసారు. ఓకే. యాహ్! ప్యాకేజ్ ఎంత ఓకే. ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నారు అడిగారు సార్. వెంటనే విత్ ఓకే. నెక్స్ట్ సెకండే సార్. ఓకే. ఎందుకంటే మీరు 3 టైమ్స్ చెప్పారు సార్. నాకంతగా ఎందుకు గుర్తుందంటే మీరెక్కడ కొలిజన్ ఫార్మ్ అవుతుంది అని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఆ కాన్ఫిగరేషన్ చేసుకోండి. గోస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకోండి అని 4 టైమ్స్ చెప్పారు సార్ మీరు.
ఫ్రెషర్స్ ఎవరైనా సార్ చెయ్యండి అని చెప్పారు సార్. అదే మమ్మల్ని అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ సార్. Good, man. So yeah, so that's the thing, and thank you so much for your sharing your experience, and thank you so much for your time. All the very best, థ్యాంక్ యూ. Gopi. So థ్యాంక్ యూ soon సార్. ఇంకా ఏం హెల్ప్ కావాలన్నా టెక్నికల్ గా, సో ట్రబుల్ షూటింగ్ గ్రూప్ లో ఎస్ ఉన్నారు సార్. కదా మీరు? అంటే ట్రబుల్ షూటింగ్ గ్రూప్ లో ఉన్నాను సార్. సార్ చాలు, ఆ గ్రూప్ లో ఉంటే చాలు. మనమంతా అదొక బిగ్ కమ్యూనిటీ, నెట్వర్క్ ఇంజనీర్స్ అంతా అందులో ఉంటారు. ఎస్ సార్. యా, సో ఎస్ యా, సార్. ఓకే. సార్ సో యా, అట్లాగే చెప్పండి. ఒక ఉమ్, స్మాల్ ఉమ్, ఇప్పుడు నేను ఇట్లా సీసీఎన్ కంప్లీట్ అయింది కదా సార్, ఇట్లా జాబ్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ కోర్స్ జాయిన్ అవుదాం అని నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. మరి యా. అవటానికి నేను ఇప్పుడు నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోమంటారు? సో దానికి నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు ఇది చేయండి. సీసీఎన్ఏ కంప్లీట్ అయింది కదా. సో కంప్లీట్ అయిన ఓకే తర్వాత సార్. కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత యూ విల్ లర్న్ సీసీఎన్పీ అండ్ పాలో ఆల్టో బోత్. ఓకే ఓకే. సార్. సో ఓకే సార్. సర్టిఫికేషన్ చేయాలనుకుంటే జునిపర్ చేయండి. జునిపర్ ఈజ్ గుడ్. ఓకే సార్. ఎందుకంటే మనకి జూనియర్ నేను చేద్దాం అనుకుంటున్నాను. జునిపర్ ఈ సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది. జునిపర్ చేయండి. ఎందుకంటే జునిపర్ మీద కూడా చాలా డిమాండ్ ఉంది. సర్టిఫికేషన్ అవును వస్తుంది సార్. జస్ట్ 5,000 రూపీస్‌లో. అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. సో ఓకే జునిపర్ సార్. ట్రైనింగ్ ఎక్కడ దొరకదు. ఎందుకంటే నేను జునిపర్‌లో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. నేను ప్రాక్టికల్‌గా ట్రైనింగ్ ఇచ్చి మీ చేత్తోనే ఓకే సర్టిఫికేషన్ సార్. చేస్తాను. ఓకే. సో ఇట్ విల్ బి గుడ్ ఓకే ఫర్ యూ. సార్. యాహ్! సో నో ప్రాబ్లమ్. విల్ ఓకే. కాంటాక్ట్ వన్ టు వన్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ కెరీర్ గైడెన్స్ అండ్ ఓకే ఎవ్రీథింగ్. సార్. థ్యాంక్ ఓకే. యూ సార్. నో ప్రాబ్లమ్ గోపి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ టైమ్. సార్. యాహ్! థ్యాంక్ యూ సార్. యాహ్! హావ్ ఎ నైస్ డే. బై. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్. థాంక్ యూ. యాహ్! బై. థ్యాంక్